అంటే ఏ రెవెన్యూ సిబ్బందో లేకపోతే టౌన్ ప్లానింగ్ సిబ్బందో వీళ్ళు దోచుకున్నారు, కరప్షన్ చేశారంటే అర్థం ఉంది. కానీ ఒక దేవాదాయ శాఖకు సంబంధించి చూడండి, మీకు అవకాశం ఉండదు అనుకుంటున్నాను నేనైతే, నాకు ఉండదు తెలిసినంత సార్. వరకు. ఎందుకంటే ఉండదు, నేను చెప్తాను వినండి. నాది అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. అసిస్టెంట్ కమిషనర్, డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ కమిషనర్ ఇస్ ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. షీఈ్ ఓన్లీ ద సూపర్వైజింగ్ ఆఫీసర్ ఎన్సిక్. మీరు తెలుసుకోవాలి ఈ విషయం. నేను మీటింగ్ లో కూడా చెప్పిన, నాకు ఎలాంటి చెక్ పవర్ ఉండదు. అవునండి, నాకు ఐడియా ఉందండి. ఒక టెంపుల్ కంటే వాళ్ళకి ఒక బడ్జెట్ ఉంటుంది. వాళ్ళు ఈ పలానా ఖర్చు పెట్టుకోవాలి, పలానా అన్ని ఉంటాయి, లీజులు, ఆప్షన్స్, ఎవ్రీథింగ్ ఉంటాయి వాళ్ళ చేతుల్లో. నా కంట్రోల్ ఏముండదు. ఐఎమ్ ఓన్లీ సూపర్వైజింగ్ ఆఫీసర్. నాకు అదే ఇష్టము, సూపర్వైజింగ్ చేయడమే ఇష్టం. నాకు టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ చేయడం పెద్దగా నేను ఇప్పుడు నేర్చుకోలేదు ఇంకా. ఎందుకంటే నేను లా గ్రాడ్యుయేట్ని కాబట్టి నాకు అడ్మినిస్ట్రేషన్ చాలా ఈజీ అయిపోయింది. ఎన్నో ఎవిక్షన్లు చేయడానికి నాకు నా లా బ్యాక్గ్రౌండే నాకు సపోర్ట్ చేసింది. ఫీల్డ్లోకి వెళ్తే నేను చట్టమే మాట్లాడాల్సి వచ్చేది. సో దట్ నేను చాలా నేను తొందరగా క్లిక్ అయ్యాను ఆ ఫీల్డ్లో. అదే అసలు నాకు అవకాశము గురించి మాట్లాడకుండా అనవసరమైన టాపిక్స్ అన్ని మాట్లాడతారు ఏంటి నాకు అర్థం కాదు. ఎక్కడ సార్ కరప్షన్ చేసినా? అక్కడే విజయసాయి రెడ్డి గారితో పరిచయం ఉందండి, యాజ్ ఎంపీగా, ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జిగా. వాళ్ళండి ప్రతి డిపార్ట్మెంట్ కి మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. మా డిపార్ట్మెంటే కాదు, ప్రతి డిపార్ట్మెంట్. మా డిపార్ట్మెంట్ ఏంటంటే డిపార్ట్మెంట్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, మీకు తెలియని దేని కాదు. సో దట్ ట్రస్ట్ బోర్డ్స్ వెరీ కీలకమైన పాత్ర వహిస్తాయి మా డిపార్ట్మెంట్ మొత్తంలో. సో దాని గురించి ఎన్ని ఖాళీగా ఉన్నాయి, ఎలా వాటిని ఫిలప్ చేస్తారమ్మా, మీ యాక్ట్ ఏంటి, ఆయన మొదటిగా అడిగింది ఇదే. దాని తర్వాత ప్రేమ సమాజం ఇష్యూ గురించి అది చెప్పారు. ఇది పేదవాళ్ళది, ఇది ఇంత భూమి ఇట్లా ఆక్యుపై ఉంది, ఈ భూమి అంతా కూడా మీదే చూసుకోండి అంటే, అవును సార్ నేను ఆల్రెడీ చూసాను సార్ అని చెప్పాను. అయితే మీరు కంట్రోల్లో తీసేసుకోవాలమ్మా అన్నారు. అలాగే సార్ అని చెప్పిన. అప్పుడున్న ఒక ఇన్ఛార్జ్ పర్సన్ గా ఆయన డైరెక్షన్స్ ఇచ్చారు, చేశాము. ఇప్పుడు కూడా మొన్న ఎమ్మెల్యే గారు, లోకల్ ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్యే బొండ ఉమ్మ సార్ చెప్పారు, అమ్మా ఎవిక్షన్ ఒక 2 రోజులు ఆపండి అమ్మా అన్నారు. సరే 2 రోజులు ఎవిక్షన్ ఆపిన. మరి వాళ్ళు చెప్పింది విన్నాను, వీళ్ళు చెప్పింది. పొలిటికల్ ఆఫీసర్ అయ్యాను. గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎందుకు పొలిటికల్ ఆఫీసర్ అవుతారు సార్? ప్రతి ఒక్కరికి పని చేయాల్సిందే. అయితే నేను 5 ఏళ్ళు పని తీసుకోకుండా నా ఊరికి జీతం ఇస్తారా? అరే మా ఆఫీసర్ ఇలా పని చేయించుకోవాలి ఎవరు వచ్చినా సరే. నాకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఏముంటుంది సార్? నేను పనిచేస్తుంది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి. నాకు వీళ్ళతో ఏం పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది? అప్పుడున్న వాళ్ళు పిలిచారు కాబట్టి, వాళ్ళు ఫైల్ తెమ్మన్నారు కాబట్టి వాళ్ళు తీసుకెళ్ళినాము. ఇప్పుడున్న వాళ్ళు కూడా ఆపండి అమ్మ అన్నారు, ఎవిక్షన్ ఆపాము. ఎవరు చెప్పినా పని చేస్తా ఉన్నాము. కాదండి, ఎమ్మెల్యే గారిని వెళ్ళి కలిస్తే పెద్ద బూతుగా రాస్తారు ఆంధ్రజ్యోతి. ఆయన ఏం కలవకూడదా? సిటిజన్ గా మీరు అప్పుడు రిపోర్ట్ చేయాల్సింది అక్కడ ఉన్న మంత్రికి, లేదా వైజాగ్ ఎంపీగా ఉన్న ఎంవివి సత్యనారాయణ, లేకపోతే ఇంకా ఎమ్మెల్యేలు ఉన్నారు. అది కాకుండా విజయసాయి రెడ్డి పదే ఎందుకు కలిశారు అనేది వీళ్ళు చేస్తున్న ఆరోపణ. అందరూ ఉంటారు సార్, సాయి రెడ్డి సార్ ఒక్కరే ఉండరు. ఇన్ఛార్జ్ గా మూడు జిల్లాలకు ఇన్ఛార్జ్ గా విజయసాయి రెడ్డి గారు, అప్పుడు కన్నబాబు గారు ఉండేవాళ్ళు సార్. నేను అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు కన్నబాబు సారు, అవంతి శ్రీనివాస్ సారు, అంటే లోకల్ మినిస్టర్ గా వాళ్ళ ముగ్గురికి తీసుకెళ్ళిచ్చేవాళ్ళము. ఏదైనా 3 సెట్స్ అండి, ముగ్గురికి పంపించేవాళ్ళం. ఇప్పుడు బేసిక్గా ఆయన ఒక పెద్ద మనిషి అండి, విజయసాయి రెడ్డి గారు ఒక పెద్ద మనిషి, 68 ఏళ్ల వయసు, రాజ్యసభ మెంబర్ కూడా. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైన పదవులు. అంటే జగన్ గారి తర్వాత నంబర్ 2 స్థానంలో ఉన్న వ్యక్తి ఇవాళ బదనం అయిపోయారు. ఆయన పరువు అంతా దెబ్బతిని, అంటే ఈ వయసులో కూతురు వయసు ఉన్న మీతో అక్రమ సంబంధం అంటగట్టి మీతో ఆయన బిడ్డను కన్నాడంటూ ప్రచారం చేయటం వల్ల, అంటే మదన్ మోహన్ ప్రచారం చేయటం వల్ల. మదన్ మోహన్ వాడికి బుద్ధి ఉండాలి ఫస్ట్. వాడంటున్నాడు సార్, పర్వాలేదు అన్న, నష్టమేం లేదు. ఒక పెద్ద ఆయన అట్లా మాట్లాడుతున్నారు సార్. ఇప్పటికి కూడా మేము సార్ని పెద్ద ఆయననే మాట్లాడతాం. ఎందుకంటే వయసు రీత్యా ఉండొచ్చు, లేకుంటే ఆయన చేసిన సహాయం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అంతేగాని అసలు ఇప్పుడు భయం వేస్తుంది ఎవరితోన్నా మాట్లాడాలన్నా. ఇప్పుడు నా ఇష్యూ మీద వెళ్ళి మా మినిస్టర్ గారిని కలవాలి, నేను భయం వేస్తాను వెళ్ళాలంటే. ఏం మాట్లాడతారు వీళ్ళని? ఒక ఆడపిల్ల, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ని మీరు ఇంత క్యారెక్టర్ అసాసినేషన్ వేస్తే రేపు పొద్దున ఇంకొక కొన్ని రోజులు నేను ఉద్యోగం చేయాలి. అప్పుడు నేను ఎవరికి పోయి కలవకూడదు, ఇంకా బయట నిలబడి మాట్లాడాలా, బయట నిలబడి మాట్లాడాలా. ఇంకో విషయం వచ్చారా, ఇప్పుడు పార్టీ అంటున్నారు కదా. లాస్ట్ టైము నేను కడుపుతున్నప్పుడు మా మా పాత మినిస్టర్ గారిని వెళ్ళి కలిసాను. 15 నిమిషాలు వెళ్తే మాట్లాడాను కడుపుతున్నా కూడా. నేను
మరి ఆ రోజు నేను అంత బతిలా అన్నా కూడా నాకు 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 ట్రాన్స్ఫర్ చేయలేదు సార్ మరి ఆ గవర్నమెంట్ లో.